ఈరోజు వేకెన్సీ వచ్చేసరికి అమెరికన్ ఎక్స్ప్రెస్ గ్లోబల్ బిజినెస్ ట్రావెల్ అనేసి ఇవ్వడం జరిగింది. సో అంటే జీబీటీ అనేసి కంపెనీ అనమాట ఇది. సో సమావేశ సమన్వయకర్తగా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క కంపెనీ భారతదేశంలో ఉంటుంది. 10 గంటల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. 100 మందికి పైగా దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది కూడా జరిగింది అనమాట. ఈ యొక్క వేకెన్సీ లింక్డ్ఇన్ ద్వారా మనకి రావడం జరిగింది. సో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్గా మీరైతే ఇక్కడ వర్క్ చేయొచ్చు. ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా ఒక రెజ్యూమ్ అనేది, అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది మీరైతే తయారు చేసుకొని ఉంచుకోవాలి. అలాగే నేను ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. అలాగే ఈ ఉద్యోగం కోసం నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా ఆలోచించి మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగం గురించి చూసుకుంటే అమెక్స్ జీబీటీ అనేది సహోద్యోగాల ప్రయాణంలో ప్రేరణ పొందే ప్రదేశం అన్నమాట. మంచి కోసం ఒక శక్తిగా మరియు వారి పని ద్వారా మా పరిశ్రమపై బలమైన ప్రభావం చూపగలదు. అలాగే మా సహోద్యోగాలు విజయం సాధించడంలో సహాయపడడానికి మరియు మీ స్వరానికి విలువనిచ్చే సమ్మిళిత మరియు సహకార సంస్కృతిని అందించడానికి మేము ఇక్కడ ఉన్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. ఒక సాధారణ రోజున మీరు ఏం చేస్తారు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈవెంట్ ప్లానింగ్ లో స్థానిక బృందానికి మద్దతు ఇచ్చే విధంగా ఉంటారు. అలాగే క్లయింట్ తరపున సమావేశానికి అన్ని విక్రేతలు సరఫరాదారులకు మూలం, అలాగే చర్చలు, ఒప్పందం మరియు నిర్వహించండి మరియు సమర్థవంతమైన ధరలకు నాణ్యమైన సేవలను నిర్ధారించే విధంగా ఉంటారు. అలాగే కార్యక్రమం యొక్క అన్ని అంశాలను, ఆహారం మరియు పానీయాలు, కార్యకలాపాలు, రవాణా మొదలైనవి నిర్వహించడంలో ఈవెంట్ ప్లానర్కు మద్దతు ఇచ్చే విధంగా ఉంటారు. హాజరైన వారి నిర్వహణ మరియు సంబంధిత అంశాలు వచ్చేసరికి ఈవెంట్ రిజిస్టర్లను, రూమింగ్ జాబితాలు, ప్రత్యేక అవసరాలు, ఆహార అవసరాలు, హాజరైన వారి కమ్యూనికేషన్కు మొదలైనగా ఉంటారనమాట. వెబ్ బిల్డ్ మరియు లేదా మొబైల్ యాప్ అవసరాల కోసం డిజిటల్ సర్వీసెస్ బృందానికి మద్దతు ఇచ్చే విధంగా ఉంటారనమాట మీరైతే. అలాగే సజావుగా కార్యకలాపాల కోసం, ఈవెంట్ కోసం ఎయిర్ టికెటింగ్ బృందంతో సమన్వయం చేసే విధంగా ఉంటారు. అలాగే అంతర్గతంగా మరియు బాహ్యంగా అన్ని డెలివరీలు మరియు SALలను కలుసుకోండి. అన్ని అమెరికన్ ఎక్స్ప్రెస్ జీబీటీ విధానాలను అర్థం చేసుకునే విధంగా ఉండాలి మరియు వాటికి అనుగుణంగా ఉండే విధంగా ఉండాలి. అమెరికన్ ఎక్స్ప్రెస్ MNE మరియు క్లయింట్ విధానాల్లో వివరించిన విధంగా ఖచ్చితమైన రికార్డులు, సిస్టమ్ ఇన్పుట్ మరియు పూర్తి ఫైల్ నిర్వహణను నిర్వహించే విధంగా ఉండాలన్నమాట. మనం వెతుకుతుంది దేనికోసం అంటే వేదిక సోర్సింగ్ లేదా ఈవెంట్ నిర్వహణలో 3 నుంచి 4 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఆంగ్ల భాషలో అధునాతన మౌఖిక మరియు రాతపూర్వక ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. హాస్పిటల్ వచ్చేసరికి పరిశ్రమలో ఆపరేషన్స్ అనుభవం లేదా తస్మానం ఒక ప్లస్ అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే సాంకేతిక మరియు లేదా సాఫ్ట్వేర్ పరిష్కారాల పట్ల నిరూపితమైన సామర్థ్యం మరియు అవసరమైన విశ్లేషణాత్మక నైపుణ్యాలు అనేవి ఉండాలి. అలాగే రిమోట్గా షిఫ్ట్లో పనిచేయగలిగే సామర్థ్యం అనేది ఉండాలి. యూరోప్ మరియు APAC మరియు సమయ మండలాలకు మద్దతు ఇచ్చే విధంగా అవసరం అన్నమాట. అలాగే బహుళ ప్రాజెక్టులు, డిమాండ్లను సమర్థవంతంగా నిర్వహించడంలో ముందస్తు అనుభవం అనేది చాలా అవసరం. స్థానం వచ్చేసరికి భారతదేశం. టీమ్ జీబీటీ అనుభవం, పని మరియు జీవితం. MX జీబీటీలో మీ సంతోషకరమైన మాధ్యమాన్ని కనుగొనండి అనేసి చెప్పడం జరుగుతుంది. సో ప్రతి దేశానికి అనుగుణంగా ఉండే విధంగా ఉండాలి. అలాగే ప్రయాణ ప్రోత్సాహాలు ఏవైతే ఉంటాయో విమానాల నుండి హోటళ్ళు వరకు, అలాగే క్రూజియల్ మరియు కారు అద్దెల వరకు కూడా ప్రతి దానిపై ప్రదాతల నుండి ప్రతి వారం డీల్కు ఎంపిక పొందే విధంగా ఉంటుందన్నమాట. అలాగే మీకు సరైన సమయం వచ్చినప్పుడు మీకు కావాల్సిన నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవచ్చు. ఇక్కడ మా లెర్నింగ్ ప్లాట్ఫామ్ ద్వారా 20,000 కంటే ఎక్కువ కోర్సులు, నాయకత్వ కోర్సులు మరియు కొత్త ఉద్యోగాల ఖాళీలు ముందుగా అంతర్గత అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయి అన్నమాట. సో సవాళ్ళు, అడ్డంకులు ఇవన్నీ కూడా విజయాలను చర్చించడానికి మరియు కంపెనీ అవగాహన మరియు చర్యను నడిపించడానికి మీరు సాధారణ గుర్తింపులు లేదా చొరవలు చుట్టూ కేంద్రీకృతమై ఉన్న మా గ్లోబల్ చేరిక సమూహాలను ద్వారా సహోద్యోగులతో కనెక్ట్ అవ్వచ్చు. అలాగే మరియు చాలా ఎక్కువ అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క వేకెన్సీ మీకు నేను లింక్డ్ఇన్ ద్వారా వచ్చింది కాబట్టి సో ఈ యొక్క వేకెన్సీ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో
మీకైతే ఈ యొక్క వేకెన్సీ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో పూర్తిగా మీకు ఇక్కడ వివరించడం జరుగుతుంది కాబట్టి సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.